ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ టాప్ 2లో ఎవరు ఉండాలి ఉంటే సన్ రైజ్ హైదరాబాదు లేదంటే ఆర్సీబీ. సో టాప్ 2లో ఎవరు ఉండాలో డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. అంత ఇంపార్టెంట్ మ్యాచ్. ఇక ఆర్సీబీ ఆల్రెడీ టాప్ 1లో ఉంది, అది కూడా +1 నెట్ రన్ రేట్తో ఉన్నారు వాళ్ళు. ఎస్ఆర్హెచ్ వచ్చేసి టాప్ 3లో ఉంది, వాళ్ళకి 0.3+ రన్ రేట్ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గుజరాత్ టైటాన్స్కి 0.6+ నెట్ రన్ రేట్ ఉంది. సో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కానీ ఆర్సీబీ కానీ వీళ్ళిద్దరిట్లోనే ఒక్కళ్ళే టాప్ 2లోకి వస్తారు. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని దాటి టాప్ 2లోకి రావాలంటే ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రానికి 230-240 రన్స్ కొట్టి నిన్న గుజరాత్ గెలిచినట్టు 80+ 90 రన్స్ తేడాతో గెలవాలి. ఎస్ఆర్హెచ్ 80+90+ రన్స్ తేడాతో గెలిస్తే వీళ్ళ రన్ రేటు పెరుగుతుంది, అలాగే ఆర్సీబీ నెట్ రన్ రేటు కూడా తగ్గుతుంది. కాబట్టి వీళ్ళు టాప్ 1లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 150 లోపు ఆల్అౌట్ చేసి వాళ్ళని ఆ 150 లోపు టార్గెట్ని వాళ్ళు 11 ఓవర్స్ 12 ఓవర్స్లోనే చేయాలి. ఇక టీమ్స్ చూసుకుంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ అండ్ భువనేశ్వర్ కుమార్. విరాట్ కోహ్లీ 2 ఇయర్స్ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్ ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ 2025లో ఎస్ఆర్హెచ్కి అండ్ ఆర్సీబీకి ఇక్కడ హైదరాబాద్లో మ్యాచ్ జరగలేదు, వాళ్ళకి ఒకే ఒక మ్యాచ్ జరిగింది, అది బెంగళూరులో జరిగింది. సో ఎప్పుడో 2024లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్లో ఆడాడు. 2 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ హైదరాబాద్లో మ్యాచ్ ఆడుతుండు. ఆ క్రేజ్ మాత్రానికి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా హైదరాబాద్లో విరాట్ కోహ్లీ గురించే మాట్లాడుకుంటున్నారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అటు సిటీకి వచ్చాడు మా హీరో అని చెప్పి వాళ్ళు అన్నదానాలు కూడా చేస్తున్నారు. ఆ రేంజ్లో క్రేజ్ ఉంది విరాట్ కోహ్లీది. ఇక అటు చూసుకుంటే ఐపీఎల్ టికెట్స్కి ఈ మ్యాచ్లో ఎంత క్రేజ్ ఉందో చూస్తున్నాం. ఆ టికెట్ల కోసం భారీగా పోటీ పడుతున్నారు. అండ్ అలాగే రేట్లు కూడా 80% 50% పెంచారు. అయినా కూడా ఒక్క టికెట్ ముక్క కూడా దొరకట్లేదు. ఆ రేంజ్లో ఉంది విరాట్ కోహ్లీ ఫాలోయింగ్. అండ్ అలాగే విరాట్ కోహ్లీతో పాటు భువనేశ్వర్ కుమార్, భువీ వచ్చేసి ఎస్ఆర్హెచ్ టీంకి 10 ఇయర్స్ ఇక్కడే ఆడాడు, ఇదే గ్రౌండ్లో ఆడాడు. ఫస్ట్ టైం ఆర్సీబీకి వెళ్ళిపోయిన తర్వాత ఉప్పల్లో తను ఎస్ఆర్హెచ్ మీద ఆడుతున్నాడు ఈ మ్యాచ్. సో తన్ని చూడడానికి అటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్సీబీ ఈ సీజన్లో గెలవడానికి విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్తో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా అంతే రీజన్. తను 24 వికెట్లతో టాప్ 1లో ఉన్నాడు పర్పుల్ క్యాప్ రేస్లో, ఆ రేంజ్లో ఆడుతున్నాడు. ఇక అలాగే భువీకి ఇక్కడ ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. అండ్ అలాగే ఇక్కడ భువీకి ఆ పిచ్ మీద చాలా గ్రిప్ ఉంటుంది, తనకి తెలిసినంతగా ఆ పిచ్ ఎవరికి తెలియదు. చూడాలి మరి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇక ఎస్ఆర్హెచ్ అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇషాన్ కిషన్ గురించి. ఇషాన్ కిషన్ ఈ సీజన్లో సూపర్ పర్ఫార్మెన్స్తో అటు 4 సంవత్సరాల తర్వాత వన్డే టీంకి సెలెక్ట్ అయ్యాడు. సో అది తనకి చాలా బూస్ట్, చాలా ఎనర్జీ ఇస్తుంది. ఖచ్చితంగా ఆ ఎనర్జీతో తను సూపర్గా ఆడతాడు. ఇక అలాగే అభిషేక్ శర్మ వన్డే టీంలోకి వస్తాడు అనుకుంటే తను సెలెక్ట్ చేయలేదు. సో తను ఖచ్చితంగా ఫైర్ మీద ఉంటాడు. ఆ ఫైర్లో తన పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగవచ్చు. చూడాలి ఏం జరుగుతుందో. ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళిద్దరి మీదే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ డిపెండ్ అయింది. అండ్ ఆ తర్వాత క్లాసన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తను చూసుకుంటే ప్రతి మ్యాచ్ 30+ రన్స్తో ఆడుతున్నాడు. ఇప్పటికే 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు తను. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, సలీల్ అరోరా అవ్వచ్చు, వాళ్ళు కూడా సూపర్ టచ్లో ఉన్నారు. వాళ్ళకి ఛాన్స్ వచ్చిన రోజు వాళ్ళు కూడా సూపర్గా ఆడుతున్నారు. ఈ టీంని ఇబ్బంది పెడుతుంది మాత్రానికి హెడ్. ఫస్ట్ నుంచి చెప్తున్నా హెడ్ ఫామ్లో లేడు, హెడ్ని పక్కన పెట్టాలని. కానీ చూడాలి మరి, ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రానికి, ఆస్ట్రేలియా ప్లేయర్స్ గురించి మనందరికీ తెలుసు, క్రూషియల్ మ్యాచ్లో వాళ్ళు చెలరేగిపోతారు. అండ్ అలాగే హెడ్ కూడా మిగిలిన ఈ మ్యాచ్ ఆడకపోయినా నెక్స్ట్ నాకౌట్ మ్యాచెస్ 3 ఆడాలి. ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాలి, తర్వాత క్వాలిఫైర్ 2 ఆడాలి, తర్వాత ఫైనల్ ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయిన మ్యాక్స్ 3 నాకౌట్ మ్యాచెస్లో తను సూపర్గా ఆడితే మాత్రానికి తిరిగి ఉండదు. ఇటు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే సూపర్ ఫామ్లో ఉన్నారు. కమిన్స్ అవ్వచ్చు, ఇషాన్ మలింగ్ అవ్వచ్చు, షాకీబ్ హసన్ అండ్ అలాగే శివాంగ్ స్పిన్నర్ తను సూపర్గా వేస్తున్నాడు. అండ్ దాంతోపాటు ఆర్ష్ దూబే కూడా వన్డే టీంకి సెలెక్ట్ అయ్యాడు స్పిన్నర్గా. సో తను కూడా చాలా ఎనర్జీతో ఉంటాడు వన్డే టీంకి. అలాగే టెస్ట్ టీంకి కూడా సెలెక్ట్ అయ్యాడు తను. అండ్ అలాగే ఇషాన్ కిషన్ అవ్వచ్చు, నితీష్ కుమార్ రెడ్డి, ఆర్ష్ దూబే వీళ్ళ ముగ్గురు ఇంటర్నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యారు కాబట్టి సూపర్ ఎనర్జీతో సూపర్గా ఆడాలి. అండ్ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు భువీకి ఉప్పల్ స్టేడియం కొట్టిన పిండి. అండ్ దాంతోపాటు ఎజ్లీవుడ్ ఉన్నాడు, రషిక్దార్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా, శ్రేయా శర్మ అందరూ వాళ్ళ బౌలింగ్ సూపర్గా ఉంది. వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఫస్ట్ నుంచి ఎక్సలెంట్గా ఆడుతున్నారు. అండ్ అలాగే డఫీన్ కొన్ని మ్యాచ్లు తీసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో కూడా డఫీన్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా బూస్ట్ ఉంటుంది. ఇక అలాగే ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే ఇందాక విరాట్ కోహ్లీ గురించి చెప్పినాం. విరాట్ కోహ్లీతో పాటు దేవదత్ పడికల్ సూపర్ ఫామ్లో ఉన్నారు. బేతాల్ మాత్రానికి ఫామ్లో లేడు, కానీ తనకి ఇదే చివరి ఛాన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే పిల్సాల్ట్ ఆల్రెడీ ఇండియాకి వచ్చాడు. తను నాకౌట్ మ్యాచెస్లోకి బరిలో దిగుతాడని న్యూస్లు వస్తున్నాయి. సో పిల్సాల్ట్ కనుక టీంలోకి వస్తే బేతల్ని పక్కన పెడతారు. సో ఖచ్చితంగా తనకి ఇదే ఈ ఐపీఎల్ సీజన్లో లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు. సో ఈ లాస్ట్ ఛాన్స్లో తను చెలరేగిపోయి ఆడితే ఇక ఆర్సీబీకి తిరుగుండదు. అలాగే ఈ ముగ్గురుతో పాటు కెప్టెన్ రజిత్ పడిదార్ ఉన్నాడు. కెప్టెన్ రజిత్ పడిదార్ లాస్ట్ మ్యాచ్ ఆడలేడు, కానీ ఈ మ్యాచ్ మాత్రానికి రంగంలో దిగుతున్నాడు. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాడు, చూస్తున్నాం మనం వీడియోస్. అండ్ అలాగే ఇప్పుడు కెప్టెన్ రజిత్ పడిదార్ టీంలోకి వస్తే
వెంకటేష్ అయ్యర్ని పక్కన పెడతాడా లేదంటే రొమారియో సెఫార్డ్ని పక్కన పెడతారో చూడాలి. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ తనకు వచ్చిన ఛాన్స్ను సూపర్గా యూజ్ చేసుకున్నాడు, ఎక్సలెంట్గా ఆడి తనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. ఇక రొమారియో మాత్రానికి ఫామ్లో లేడు, తను కంటిన్యూస్గా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్నే టీంలో ఉంచి రొమారియోని పక్కన పెట్టవచ్చు. రొమారియోని పక్కన పెడితే డఫీని తీసుకోవచ్చు, అది ఇంకా ప్లస్ అవుతుంది వాళ్ళకి బౌలింగు. అండ్ అలాగే ఇక హిట్టర్స్ చూసుకుంటే టీమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ వాళ్ళు కూడా సూపర్ టచ్లో ఉన్నారు. వాళ్ళకి కనుక ఛాన్స్ వస్తే మాత్రానికి వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఏదేమైనా ఇది మాత్రానికి ఒక ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది, వాళ్ళ మ్యాచ్లు కూడా సూపర్గా ఉంటాయి. అండ్ ఈ సీజన్లో ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని ఆర్సీబీ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో దానికి ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీర్చుకుంటుందో లేదో చూడాలి. అండ్ అలాగే ఈ మ్యాచ్ ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు పాయింట్స్ టేబుల్లో టాప్ 1లో టాప్ 2లో ఎవరు ఉండాలో డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఎలా ఆడతాయో.